ఈరోజు మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన జాతిపిత కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కౌడిపల్లి మండలంలో అన్ని గ్రామాల్లో బర్త్డే కార్యక్రమం చేసుకొని కౌడిపల్లి హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో రోజులో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేసుకొని ఇంత పెద్ద ఎత్తున కౌడిపల్లి హెడ్ క్వార్టర్ బర్త్డే జరపడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడి 12 రోజులు తన అమర నిరాహార దీక్ష చేసి సావు నోట్లోకి పోయి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఘనత. అందుకనే తెలంగాణ రాష్ట్రానికి ఓ జాతిపితగా పేరుగాంచినాడు, ఓ తెలంగాణ బాపుగా పేరుగాంచినాడు. తన ప్రతి గుండెలగిన తెలంగాణ ప్రజల మీద నిలిచిపోయే అవకాశం ఉన్నది. అందుకనే కేసీఆర్ మీద ఎంతో అభిమానంతో పిలవకుండానే పెద్ద ఎత్తున వచ్చి కేసీఆర్ గారు బర్త్డే జరపడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు ఇది నిదర్శనం. ఈరోజు జాతి పిత అని వాళ్ళే చెప్పుకుంటున్నారని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈరోజు జాతి పిత అనేది ఎట్లొస్తుంది అనే ఆలోచన లేనటువంటి వాళ్ళు. అందుకనే నిదర్శనం ఇది ఈరోజు ఈ బర్త్డే జరుపుకోవడం అనేది. అందుకనే ప్రతి ఒక్కరిన ఈరోజు ఆలోచించవలసిన విషయము, తెలంగాణ రాష్ట్రం రాకపోతే మనము ఏ విధంగా ఉంటుండేనో, తెలంగాణ రాష్ట్రం సాధించి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని 28 రాష్ట్రాల్లో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రైతులకు సంక్షేమ పథకాలు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ, అదేవిధంగా మహిళలకు మంచినీటి విషయంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి, వృద్ధాప్యులకు 200 పింఛను ఉంటే 4000 పింఛను చేసి, వికలాంగులకు 2000 ఉంటే 6000 చేసి, ఎన్నో రకరకాల కేసీఆర్ కిట్ కానీ ప్రతి ఒక్కటి డెలివరీ అయ్యేదానికి ఆడపిల్లకు 13,000, మగపిల్లగానికి 12,000 రూపాయలు ఇచ్చి, అదేవిధంగా అంబులెన్స్ తీసుకొచ్చి ఇక్కడ 108 తీసుకొచ్చి ఇక్కడ డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చి అక్కడ పంపిండు. ఇటువంటిది అన్ని రకాల తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెంది చేసేప్పటికీ కేసీఆర్ అంటేనే ఒక అభిమానము. అందుకని కేసీఆర్ బర్త్డే సందర్భంగా మేమందరం మీ ఎంబడే ఉంటామని చెప్పి తెలియజేసే విధంగా ఈరోజు బర్త్డే కార్యక్రమము చేయడం జరిగింది. అందుకనే దాంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన జాతి పితను ఎట్లా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చీకటి ఒప్పందాలు చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరంగా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నా, బీజేపీల పక్షాన ముఖ్యమంత్రి పదవి చేస్తున్నా రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. ఉదాహరణ చూసుకుంటే నర్సాపురే చూడండి, ఈరోజు కాంగ్రెస్ కు 6, బీజేపీకు 4, టీఆర్ఎస్ పార్టీకు 5 వస్తే వాళ్ళు లోపల ఒప్పందాలు చేసుకొని బీజేపీలు కాంగ్రెస్ చేసుకొని, కాంగ్రెస్ కేంద్రంలో మరి రాహుల్ గాంధీ కానీ మరి వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు కేంద్ర గవర్నమెంట్ ఎవరి మీద కొట్లాడుతారు అర్థమైతలేదు. ఎందుకు కొట్లాడుతారు అంటే కేసీఆర్ ఆనవాయితీ లేకుండా చేద్దామని మీ ఆలోచన ఉంది. మీరు ఎన్ని పార్టీలు ఒకటైనా కానీ కేసీఆర్ ను ఏమి చేయలేరు. కేసీఆర్ పక్షాన తెలంగాణ ప్రజలు ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్ మీకు బుద్ధి చెప్పింది సరిపోలేదు. మున్సిపాలిటీ ఎలక్షన్ అయిన 30% మీరు ఒకటైనా కానీ 35% మేమంతా గెలవడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్ లో అయినా మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు తెలంగాణకు ఒక గాంధీ పిత, ఒక మన జాతి పితగా మేము అభివర్ణిస్తున్నాం. అందుకని అందరికీ ఐక్యంగా ఉండి రేపు రాబోయే ఎలక్షన్లు అందరూ కలిసికట్టుగా కేసీఆర్ గారికి ప్రతి మండలం నుంచి ప్రతి తెలంగాణలో కేసీఆర్ ఎంబడి ఉండి కేసీఆర్ అంటే ఏందో తెలియజేసే విధంగా కష్టపడి మేము బీఆర్ఎస్ పార్టీని కాపాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ముగిస్తున్నాం. జై తెలంగాణ. నూతనంగా స్థాపించబడిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.